హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మధు వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు చేస్తుంది. ఇంకా ఏమేం ప్రసాదాలు చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఏం మాట్లాడుతుంది మనతోని, అదంతా ఏం చేస్తుందో చూద్దాం. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం ప్రసాదాలు చేస్తుందో చూద్దాం. ఇంకా ఈ నారింజకాయతో పులిహోర చేస్తున్నారు. నారింజకాయది రసం అయితే తీసిల్లు, వీళ్ళు నారింజకాయ అంటారు, మనమైతే దెబ్బకాయ అంటాం కదా, అదన్నమాట. ఇంకా పులిహోర చేస్తుందంట. అన్నం అయితే పసుపు వేసి వండి ఆరబెట్టింది ఇక్కడ ఫ్యాన్ కింద. పులిహోరకి తాలింపు అయితే వేస్తుంది. ఇక్కడ మధును పెద్దమ్మాయి కలిసి ఇక్కడ సేమియా కేసరి అయితే చేస్తున్నారు. నెయ్యి వేసిండ్లు. మధు కూడా ఇంట్లోనే చేస్తుంది నెయ్యి, నాలాగనే నెయ్యి వేసి ఈ సేమియా అయితే పెడుతున్నారు. ఏదో ఒకటి 3 ఐటమ్స్ ఇంకా సేమియా వేపడం అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా ఆరబెట్టిన ఫ్యాన్ కింద ఆరబెట్టినాం కదా అన్నము. ఈ ఆరబెట్టిన అన్నంలోనైతే వేసి ఈ నారింజ రసం ఉంది కదా, అది వేసి కలుపుతున్నారు అనమాట. ఒకటికి 1.5 నీళ్ళు వేసి అయితే ఇంకా సేమియాని ఉడకబెడతారన్నమాట. నీళ్ళు మరిగిన తర్వాత సేమియా వేస్తారు. ఈ వాటర్ అయితే మొదకాలకు పెట్టుకుంటున్నారు. గిన్నెలో ఎన్ని వాటర్ పోసినావు మరి? 2 గ్లాసెస్ 2 గ్లాసెస్ వాటర్ పోసింది. మొదకాలు కొన్నే చేస్తుందంట. ఇంకా ఇక్కడ టకాటకా చేస్తా. అల్లం పచ్చిమిర్చి కట్ చేస్తుంది. అయితే మొత్తం వేసి చల్లే కావాలి చేయాలా? చాలేసి చెప్పచ్చు కదా. చెప్తా. ఈ పోపులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేస్తుంది మధు అయితే. జీలకర్ర వేయమ్మా, ఎండుమిర్చి, ఇంకా ఎండుమిర్చి, ఇంకా నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ సేమియాని అయితే మరిగే నీళ్ళల్లో వేస్తుంది. అయినంత బాగుంది. కుడుములు చేసే వాటర్లోనైతే వాటర్ పోసింది కదా, ఇప్పుడు 2 గ్లాసులున్నర వాటర్ పోసింది కదా, పాలు కూడా పోస్తుంది. కుడుములకు కుడుములు కాదు, మోదకాలు. ఇది కొంచెం నెయ్యి, పాలు పోసిన తర్వాత నెయ్యి కూడా ఇస్తుంది. అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేస్తుంది ఇంకా పోపులో. ఇప్పుడు సేమియా ఉడికిన తర్వాత షుగర్ వేస్తుంది. షుగర్ ఏమన్నా కొలుతుందమ్మా? ఒకటికి 1.5 అంటే కాస్త స్వీట్ ఎక్కువ కొంచెం తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ మోదకాలకైతే
పచ్చి కొబ్బరిని కట్ చేస్తున్నారు. దీనికి సరిపోయిన పిండి, తడి బియ్య పిండి, ఈ వాటర్, పాలు, నెయ్యి వేసుకున్నాం కదా, మనం ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లోనైతే ఈ తడి బియ్య పిండి అయితే వేస్తున్నారు. ఇంకా పులిహోర అయితే కలపడం అవుతుంది. ఇది స్పెషల్ దబ్బకాయ పులిహోర అన్నమాట. మనం పులిహోర నిమ్మకాయ చేసుకుంటాం, చింతపండుతో చేసుకుంటాం కదా, ఇది వెరైటీగా వీళ్ళు దబ్బకాయతో చేస్తున్నారు అన్నమాట. ఇట్లా టైట్గా కలుపుకుంటేనే మనకు మోదకాలు అన్నీ బాగా వస్తాయి అన్నమాట. ఇది ఉండలు వచ్చినా కానీ చేతితో తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉండలుగా కనిపిస్తుంది. తర్వాత చేతితో కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత, మరీ చల్లారద్దు, కొంచెం చల్లారిన తర్వాత ఈ చేతితో కలుపుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. ఈసరిలోకి జీడిపప్పు అయితే నెయ్యిలో వేయించుకున్నారు. ఇంకా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ ఉంటాయి కదా, అవన్నీ నెయ్యిలో వేస్తాను అన్నమాట. ఫైనల్గా దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సిమ్లో పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికిస్తున్నారు అన్నమాట. ఇంకా దీంట్లో ఇలాచి, జీడిపప్పు, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్ ఇప్పుడు నెత్తిలో వేయించుకున్నాం కదా, దాని మొత్తాన్ని వేస్తున్నాం. ఫైనల్గా సేమియా కేసరి అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందన్నమాట. మొదకాలకి కొబ్బరి మిక్సీ పడుతున్నాను. మొదకాల కోసం అయితే స్టవ్ మీద ఒక ముగ్గురు పెట్టుకొని నెయ్యి అయితే వేస్తుంది మధు. ఇంకా నేతిలో కొబ్బరి అయితే వేస్తుంది. ఈ కొబ్బరిని అయితే ఇంకా వేయించుతుంది. రెండు ప్రసాదాలు మనకు రెడీ అయిపోయినాయి. ఇది మూడో ప్రసాదం రెడీ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ పిండిని అయితే చల్లార పెడుతుంది. చల్లారాలని పక్కకు పెట్టింది అన్నమాట. దాంట్లో సరిపోను బెల్లము, ఈ మొదటల్లో సరిపోను బెల్లం అయితే వేస్తుంది. అంటే ఇది అలవాటు ఉంటుంది కదా, అట్లా చేస్తారన్నమాట. కొంచెం కొలతలంటే మళ్ళీ మనం చేసినప్పుడు కొలతలు అయితే చెప్తా. ఇప్పుడు హడావిడిగా చేస్తున్నారు అన్నమాట, అందుకు చెప్పడానికి కుదరలేదు. దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేస్తుంది. ఫైనల్గా ఈ లోపల పెట్టే స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. మనకు మోదకాలలో స్టఫింగ్ ఉంటుంది కదా, అదైతే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మోదకాలు రెడీ అయిపోతున్నాయి. లేదు మిషన్తో చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా మోదకాలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆవిరి పెట్టుకోవాలన్నమాట వీటిని. ఇవైతే ఇంకా ఆవిరి పెట్టుకోవడానికి నీళ్ళు అయితే కింది బౌల్లో నీళ్ళు పెడుతుంది, పైన ఇవి పెడుతుంది అన్నమాట, మోదకాలు పెడుతుంది అన్నమాట. కొంచెం నెయ్యి రాస్తే అంటుకోకుండా ఉంటాయని నెయ్యి రాస్తుంది. మోదకాలు అయితే దీంట్లో ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి, అప్పుడు కానీ మంచిగా అవుతాయి అన్నీ. ఈ మోదకాలను అయితే ఇలా సెట్ చేసింది. ఇంకా లిడ్ కూడా పెట్టేసింది, అయిపోతుంది. ఇంకా
ఇంకా స్టవ్ కూడా కట్టేసినాం. ఈ మోదకాలు కూడా రెడీ అయిపోయినాయి. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. ఈ ప్రసాదాలన్నీ చూశారు కదా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ముందే మీరు చూసేయచ్చు. హైప్ బటన్ కూడా నొక్కండి. ఇప్పుడు కొత్త ఫీచర్ వస్తుంది కదా హైప్ అని, అదే హైప్ కూడా చెయ్యండి. సపోర్టింగ్గా ఉంటాను. మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాము. మీ సత్యవతి బండారి.